రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలోని షిరిడి సాయి ఆలయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హోమంలో పాల్గొని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ పంట నష్టపరిహారం ప్రకటించి నెల రోజులు దాటిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదని, ప్రతి ఎకరానికి 30,000కు పైగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు ప్రజలు ఎలా మోసం చేయాలన్నా తాపత్రయం తప్ప అభివృద్ధి చేసే ఆలోచన లేదని పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో అకాల వర్షాలతో అనేక రకాల ఇబ్బందులు పెట్టి అన్నదాత రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా వైఫల్యం. ముఖ్యంగా ఇంతసేపటి ఓటు బ్యాంకు రాజకీయాలు, నాకు ఎవరితో కలిపి నోట్లు వస్తాయి, ఏ రకంగా కెలాడి రాజకీయాలు చేయాలా, మళ్ళీ అధికారం ఎట్లా పెంచుకోవాలా, ఏ రకంగా చేయాలా, దుష్ప్రచారం చేయాలా, ఇది తప్ప సంకుచిత ధోరణి తప్ప విశాల దృక్పథంతో తనకిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం ముఖ్యమంత్రిగా ప్రజల